నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు. రెవెన్యూ వ్యయం -41,25,494 కోట్లు. మూలధన వసూళ్లు -18,14,165 కోట్లు. మూలధన వ్యయం -12,21,821 కోట్లు. వృద్ధి ప్రధాన, దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్, జనాకర్షణ ప్రకటనలకు దూరం, తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట, ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పుల్లేవు, సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ను ముందుకు తీసుకెళ్తామన్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. 140 కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం ఈ బడ్జెట్. ఇది సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేయడంతో పాటు వికసిత్ భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఇది ఆర్థిక లోటును తగ్గించడానికి, ద్రవ్యోల్బణంను నియంత్రించడానికి ప్రాధాన్యాన్ని ఇస్తుంది. ప్రధాని మోదీ. గ్రాంట్ల విధానం రద్దు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా, ఏపీకి 8,294 కోట్లు, తెలంగాణకు 5,386 కోట్ల నష్టం. స్థానిక సంస్థలు, ప్రకృతి వైపరీత్య నిధుల్లో వృద్ధి, 16వ ఆర్థిక సంఘం. హైదరాబాదు నుంచి హై స్పీడ్గా చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. మూడువైపులా హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించిన కేంద్రం. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. బడ్జెట్పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజం. మూసీ, మెట్రో విస్తరణకు ఏమీ ఇవ్వలేదు. బయో, ఫార్మా, సెమీ కండక్టర్ పరిశ్రమలు గుర్తుకు రాలేదని వ్యాఖ్య. క్రీడా వార్తలు. పాక్పై యువభారత్ ఘన విజయం. అండర్-19 వన్డే ప్రపంచకప్. నేటి సూక్తి. ఓటమి, అవమానాలను ఎదుర్కొన్న వారే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఆరోగ్య చిట్కా. జీలకర్ర వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. నిన్నటి జీకే ప్రశ్న. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? జవాబు ఆర్. వెంకటరమణి. నేటి జీకే ప్రశ్న. భారత సొలిసిటర్ జనరల్ ఎవరు?